అధికారానికి హాజరు విభజన చట్టం అంశాలపై కొత్త ఎంపీలకు గైడెన్స్ గులాబీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు ముఖ్యమంత్రి ఆయనకు హస్తం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు 3 రోజుల క్రితం బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా పోయినరు పార్టీ చీఫ్గా దమ్మున్నోడు కావాలి గల్లీల్లో కొట్లాడేవారు కాదు 5 సీఎంలతో ఫైట్ చేసిన చరిత్ర నాది దగ్గొస్తుంది కొద్దిగా సరిగ్గా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతుంటే దగ్గొస్తుంది నాకు ఓకే అవసరమైతే కుంభస్థలాన్ని కొట్టాలి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఢిల్లీకి బీజేపీ ఎంపీలు నేటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు ఈటల రాజేందర్ గారు నమస్కారం అండి దమ్మున్నోళ్ళు కావాలా మీరు స్టార్ క్యాంపెయినర్గా ఉన్నప్పుడు బీజేపీలో ఎంతమందిని జాయిన్ చేశారు సార్ ఎక్కడెక్కడ కొట్లాడినరు భూతద్దాలు పెట్టుకొని ఎత్తుకోమంటారా ఈటల రాజేందర్ గారు వెతకనా భూతద్దాలు పెట్టుకొని రైట్ సో మొన్న రీసెంట్గానే భూతద్దాలు పెట్టుకొని ఎత్తుకుతే మీ 5,000 కోట్ల స్కామ్ బయటకు వచ్చింది ఇంకా భూతద్దాలు పెట్టుకొని వెతుకుతే ఆరోగ్య శాఖలలో లొసగులు కూడా బయటకు వచ్చేటట్టు ఉన్నాయి ఈటల రాజేందర్ గారు మరి ఏంది ఇప్పుడు పరిస్థితి మీకు అధ్యక్ష పదవి మొన్నటిదాకా సెంట్రల్ మినిస్టర్ అయిపోయింది జైతుస్తం అనేది మీకు రాలేదు ఇప్పుడు ఇక అధ్యక్ష పదవి కావాల్సి వచ్చింది మీకు అంటే మీకు మీరే దమ్మున్నోడ మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు మీ గురించి వేరే వాళ్ళు కదా సార్ సర్టిఫికేట్ ఇవ్వాలి నేను సూటిగా అడుగుతా మీకు మీరు అధ్యక్షుడికి ఈక్వల్ అనుకుంటున్నారు కదా అధ్యక్ష పదవి రావాలనుకుంటున్నారు సరే మీకు వస్తుంది అధ్యక్ష పదవి నేను చెప్తున్నా కామారెడ్డి ఎమ్మెల్యే మరి వెంకటరమణారెడ్డి గారికి వస్తే బాగుంటుంది అధ్యక్ష పదవి 2 సీఎంల మీద మీరు 3 సీఎంలు అంటారు కదా ఎవరెవరితో కొట్లాడినరమ్మా ఇగో 5 సీఎంలతో ఫైట్ చేసిన చరిత్ర నాది కేసీఆర్ మీద గెలవలే మీరు గెలిచిర్రా గజ్వెల్లా తుక్కు ఓడిపోయినరు హుజరాబాద్లో తుక్కు ఓడిపోయినరు ఇక పోతే మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిండ్రంటే అది మీ ఈటల రాజేందర్ ముఖం చూసి ఒవ్వడు ఓట్లు వేయలే మల్కాజ్గిరిలో మోడీని చూసి ఓట్లు వేసారు మళ్ళీ చెప్తున్నా ఈటల రాజేందర్ కాదు మీ ముఖం చూసి ఒవ్వడు వేయలే మీ కన్నింగ్ ఫేస్ చూసి ఓట్లేసింది కేవలం మోడీ గారిని చూసి ఎవరు మా నరేంద్ర మోడీ గారిని చూసి ఈటల రాజేందర్కి ఓట్లు పడ్డాయి అంతే తప్ప ఆడ మీరు చేసింది ఏం లేదు ఇక ఎమ్మెల్యేలని మీరే ఓడిపోయినారు ఎమ్మెల్యేగా ఇక మీరట బీజేపీ అధ్యక్షులుగా ఉండి ఎన్ని నియోజకవర్గాలని టికెట్లు తీసుకొని పార్టీని ముందుకు నడిపించట మాస్ లీడర్గా కొట్లాడతారట సీఎంల మీద మరి మీరు గెలవాలి కదా మీరు ఎంతమంది సీఎంలతో కొట్లాడినరు ఎట్లా కొట్లాడినరు మాకేం కనబడలేదు మరి ఎక్కడెక్కడ కొట్లాడినరో మరి నేను ఒక ఇంటర్వ్యూ అడుగుతా ఇస్తారా నాకు ఇవ్వండి ఇప్పటి వరకు ఇన్నిసార్లు మొత్తుకొని 5,000 కోట్ల స్కామ్ గురించి సివిల్ సప్లైస్ గురించి మాట్లాడుతూ ఉంటే ఎన్నడన్నా ప్రెస్ మీట్ పెట్టిరా మీరు దాని మీద పెట్టినరా ఎందుకు మాట్లాడతలేరు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతలేరు ఎందుకు మాట్లాడతారు తప్పు మీది కాబట్టి మాట్లాడతలేరు పాయింట్ నెంబర్ 1 ఇక పోతే నెక్స్ట్ వస్తున్నా 5 సీఎంలతోటి ఫైట్ చేసిన చరిత్ర నాది ఆ సీఎంల పేరు చెప్పు 5 సీఎంలు ఎవరు ఏ సీఎం మీద గెలిచిర్రు మా కామారెడ్డి ఎమ్మెల్యే గారైతే 2 సీఎంల మీద గెలిచిర్రు కామారెడ్డిలో గ్రేట్ అది మామూలు గ్రేట్ కాదు సెన్సేషన్ అయింది భారతదేశం లెవెల్లో ఒక వార్త సెన్సేషన్ అవ్వడంటే గది ఇటు రేవంత్ రెడ్డిగా కాబోయే ముఖ్యమంత్రి మీద ప్రస్తుత ముఖ్యమంత్రి మీద గెలిచి నిలబడ్డాడు తలబడ్డాడు మరి అయితే గిట్లే అట్లాంటి వాళ్ళని కదా అధ్యక్షులుగా చేయాలి మరి మిమ్మల్ని చేస్తే మీరట 5 ముఖ్యమంత్రితో గొడవడిరట తలబడినరట ఇట్లా కత్తులు పట్టుకొని మరి ఎందుకో గజ్వేల్ల కేసీఆర్ మీద గెలవలేకపోయినరు మీరు నిజంగానే అది కరెక్ట్ అయితే ఎందుకు గెలవలేకపోయినరు డైరెక్ట్గా నేను ఈటల రాజేందర్కి అడుగుతున్నా వాళ్ళ అనుచరులు కూడా సోకాల్డ్ కమెంట్లు పెడతారు పెట్టే వాళ్ళని పెట్టుకొని కుక్కలు ఏమైనా పెడతాయి అది వేరే విషయం కానీ ఇప్పుడు ఈ ఈటల రాజేందర్ గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈ సివిల్ సప్లై స్కామ్ గురించి మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెడతలేరు ఎందుకు దాని గురించి మాట్లాడరు నేను చెప్పనా మీకు ఎందులో దమ్మున్నదంటే ఎవ్వరికీ తెలియకుండా చాలా సైలెంట్గా చాలా ప్రశాంతంగా స్కామ్ చేసే దమ్ము మీకు ఉందండి చాలా సైలెంట్గా చాలా ప్రశాంతంగా చాలా అద్భుతంగా ఎవ్వడికి తెలియకుండా నక్కజిత్తున వినయాలు ప్రదర్శించుకొని కన్నింగ్ వేషాలు వేసుకుంటా అత్యద్భుతంగా స్కామ్ చేసే దమ్ము ఈటల రాజేందర్కి ఉంది కానీ నేను మాస్ లీడర్ని గ్రౌండ్లో పోయి కొట్లాడతా కత్తులు కటారులు పట్టుకొని అడ్డొచ్చినోని కొట్టినా మరి రాజాసింగ్కి ఇచ్చిన ఒక అర్థం ఉన్నది
ఇక మీకు అధ్యక్ష పదవి ఇస్తే ఇక బీజేపీ టంటానా టన్నే. నెక్స్ట్ తెలంగాణలో మంచి అవగాహన ఉన్నోళ్ళకి, స్కాములు చేయనోళ్ళకి, నీతి నిజాయితీళ్ళకి, పార్టీ కోసం కట్టుబడి ఫస్ట్ నుంచి ఒకటే పార్టీలు ఉన్నోళ్ళకి, ఫస్ట్ నుంచి ఒకటే పార్టీలో ఉన్నోళ్ళకి అండి సార్ అధ్యక్ష పదవి. నేనేం భయపడా. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నా నేను? డిఫమేషన్ వేసుకో కావాలంటే కోర్టులో సబ్మిట్ చేస్తా ప్రూఫ్స్ అని. రేవంత్ రెడ్డి కూడా మీకే మద్దతుగా ఉన్నాడు ఈటెల రాజేందర్ గారు. మరి ఏమేమి ఉన్నాయో మీకు హమీతు మీ లేఖే అన్నట్టు మీకు రేవంత్ రెడ్డి గారికి ఏముందో తెలియదు. కానీ మీ స్కామ్ గురించి వివరాలు ఇస్తానంటే ఆయన కళ్ళు మూసుకొని ఇట్లా అపాయింట్మెంట్లు ఇస్తలేడు. అదేందో అర్థమవుతలేదు. బహుశా వస్తున్న వార్తలు కూడా అందుకే నిజమని అనిపిస్తూ ఉన్నది. కానీ ఇగో మీరు ఇట్లాంటి డైలాగులు కొట్టకండి ప్లీజ్, చిన్నపిల్లలు దడుచుకుంటారు. నేను మళ్ళా చెప్తున్నా, ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ జై శ్రీరామ్ అనలే, పద్ధతులు సాంప్రదాయాలు పాటించలే. ఆయన హావభావాలకు, ఆయన కమ్యూనిస్ట్ భావాలకు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ కానీ బీజేపీ కరెక్ట్ కాదు. పాయింట్ నెంబర్ 1. అండ్ ఈయన ఎప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి పక్కన ఉన్న వాళ్ళకి పార్టీలనే గోతులు తవ్విండు హరీష్ రావుతో చేతులు కలిపి. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, మళ్ళా చెప్తున్నా, బల్లగ్ లేదు ఇక్కడ కానీ గుద్దుతున్నా అనుకోండి. ఈయన చేసినటువంటి స్కాము వివరాలన్నీ కూడా బల్లగుద్దినట్టు మీకు చెప్పినా, మరి ఈ పార్టీకి ఒక ఏమైనా ఇబ్బంది అయి ఉంటే డిఫమేషన్ ఇవ్వాలి, లీగల్ నోటీసులు పంపాలి. మాకేం పంపలేదే నోటీసులు, ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్ లేకుండా మేము ఏం చేయం. ఓకే, ప్రూఫ్ లేకుండా ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత ధైర్యంగా ఒక బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి ఈటెల రాజేందర్ ఒక ఎంపీగా ఉన్నారు. మరి ఆయన గురించి నేను మాట్లాడుతున్నాను అంటే ఎంత స్ట్రాంగ్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయనేది నేను మరొక్కసారి చెప్తా ఉన్నా. ఆల్రెడీ ఫ్యాక్స్ కూడా చేసినాం అది కేంద్ర ప్రభుత్వానికి. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, మీ తుప్పులు వదిలేలాగా చెప్తా ఉన్నా. ఇటువంటి వ్యక్తులని నమ్మి దయచేసి బీజేపీ పార్టీ మోసపోవద్దు. ఈ కన్నింగ్ రాజకీయాలని మోసపోవద్దు. ఈయన అధ్యక్షుల్ని తీసుకొస్తే, ఈయన అధ్యక్షుడిగా స్టార్ క్యాంపెయినర్గా ఉన్నప్పుడే చెరికల్ చేయలేదు. ఈయన స్టార్ క్యాంపెయినర్లు ఉన్నప్పుడే మరి తీసుకొస్తా అంటే స్టార్ క్యాంపెయినర్ చేసారు. ఎవరైనా తీసుకొచ్చిరా? ఎవరిని తీసుకురాలే. మరి ఇప్పుడు ఎట్లా నమ్ముతారు? 5గురితో కొట్లాడినా అంటుండు. ఎవరితో కొట్లాడిండ్రు? ఏ ముఖ్యమంత్రులతో కొట్లాడిండ్రు? ఆ ముఖ్యమంత్రులు ఎవరు, ఎక్కడున్నారు, ఏడ దాక్కున్నారు? దయచేసి బయటకు తీసుకురండి మరి ఎవరున్నారు. ఇక